రామ్ గోపాల్ వర్మ ఈ పేరు నిత్యం న్యూస్లో వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. అయితే ఈ మధ్య నేను నా మేకింగ్ స్టైల్ మార్చుకోవాల్సిన టైం వచ్చింది అని అంటూనే మళ్ళీ కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నాడు. లేటెస్ట్గా బాలీవుడ్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. పుష్ప 2 వంటి చిత్రాలను తెరకెక్కించడానికి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్కు ఆ సామర్థ్యం లేక కాదు, కానీ వారు ఆ విధంగా ఏమాత్రం ఆలోచించటం లేదు. దక్షిణాది ఉత్తరాది ప్రేక్షకులు ఎక్కడైనా ఒకటే, సినిమాలు మాత్రమే వారి మధ్య వ్యత్యాసాన్ని తీసుకువస్తాయి. అమితాబ్ బచ్చన్ హీరోగా రాణిస్తున్న రోజుల్లో దక్షిణాది వారు హిందీ చిత్రాలను రీమేక్ చేసేవాళ్ళు. సౌత్లో ఉన్న ఆనాటి అగ్ర హీరోలందరూ రీమేక్ చిత్రాల్లో నటించిన వారే అని అన్నారు. సినిమాకు సంబంధించిన ఎన్నో విశేషాలను హిందీ చిత్ర పరిశ్రమ నుంచే దక్షిణాది వారు నేర్చుకున్నారు. కొంతకాలానికి మ్యూజిక్ కంపెనీలు వెలిసాయి, సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాయి. తమ సంస్థను ప్రమోట్ చేయడం కోసం సినిమాల్లోకి పాటలను తీసుకువచ్చాయి. అదే సమయంలో అమితాబ్ సుమారు 5 ఏళ్ల విరామం తీసుకున్నారు. దాంతో చిత్ర పరిశ్రమ మ్యూజికల్ మూవీస్ వైపు మొగ్గింది. మైనే ప్యార్ కియా, దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే వంటి సినిమాలు పుట్టుకొచ్చాయి. ఇటీవల కొత్త తరం దర్శకులు వచ్చారు. బాంద్రా వంటి ఖరీదైన ప్రాంతాల్లో నివసిస్తూ విదేశీ చిత్రాలపై ఆసక్తి చూపిస్తున్నారు. అదే తరహా చిత్రాలను రూపొందిస్తున్నారు. ఆ విధంగా బాలీవుడ్ నెమ్మదిగా తన మేకింగ్ స్టైల్ మర్చిపోయింది. మాస్ ఎంటర్టైనర్స్ను తెరకెక్కించడం మానేసింది. కానీ సౌత్ పరిశ్రమలో ఎటువంటి మార్పు రాలేదు. ఇక్కడి వారు తమ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణమైన చిత్రాలు రూపొందిస్తూనే ఉన్నారు, మాస్ ఆడియన్స్ను అలరిస్తూనే ఉన్నారు అని రామ్ గోపాల్ వర్మ అన్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.